సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారంటే ఆయనకు ఎంతో అపారమైన భక్తి. చిన్నప్పటి నుంచి తరచుగా స్వామి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. అయితే రాను రాను స్వామివారి దర్శనం కాస్త ఇబ్బందికరంగా మారింది అనేది ఆయన అభిప్రాయం. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ ఆలోచనే 12 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి నిర్మితమైనటువంటి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇది. శ్రీకాకుళం జిల్లా పలాసలో పండా ఎస్టేట్లో 12 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించడం వెనుకతల ఒక గొప్ప కథే ఉంది. చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనన్. అది కథ అనే కన్నా ఒక ఆ భక్తుడి యొక్క ఆవేదన అని కూడా మనం చెప్పుకోవచ్చు. హరిముకుంద పండా గారు చిన్నప్పుడు స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు వివిఐపీలకు బాగానే స్వామివారి దర్శనం కలిగింది. నేను సాధారణమైన భక్తుల క్యూ లైన్లో ఎప్పట్లాగే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఆ రోజు జరిగిన తోపులాటలో నన్ను పక్కకు నెట్టేశారు. అప్పటి వరకు కొన్ని గంటల పాటు వేచున్నాను స్వామిని దర్శించుకుందామని. ఇక దగ్గరకు వచ్చేసాను స్వామిని దర్శనం చేసుకుని తరించుదామని. కానీ ఆ తోపులాట్లో నన్ను పక్కకు నెట్టేసినప్పుడు నేను అంత ప్రయాసపడి వెళ్ళినా కూడా స్వామిని దర్శనం చేసుకోలేక వెనక్కి వచ్చేసాను. అది నన్ను చాలా బాధ పెట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత నా అమ్మగారితో చెప్పుకున్నాను. ఆమె తనకున్న కోట్లాది ఆస్తిలో 12 ఎకరాలు పండా ఎస్టేట్లో స్వామివారి ఆలయాన్ని మనం నిర్మిద్దాం, సామాన్య భక్తులకు కూడా శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిద్దామనే ఒక గొప్ప సంకల్పంతో ఆ స్వామివారి కృపా కటాక్షాలతో ఆలయం నిర్మించడం జరిగింది. ఇది ఇప్పుడు 1.5 year అవుతోంది ఈ ఆలయం నిర్మితమై. సో ఇక్కడ కూడా ఇంకా చాలా నిర్మాణ దశలో ఉన్నాయి. శ్రీ విజయ వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నటువంటి స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం. ఆలయ పరిసరాలు చూస్తే చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది. ఎందుకంటే చుట్టూ ఒక కొండకి ఆనుకుని చుట్టూ కొబ్బరి తోటల మధ్య 12 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి, రండి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల. 96 ఏళ్ల వయసులో హరిముకుంద పండా గారు చేస్తున్న ఈ గొప్ప సేవ చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అన్నీ భగవంతుడు అందరికీ ఇస్తారు, కానీ అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప కృప అని చెప్పాలి. ఇక్కడ హరిముకుంద పండా గారు పలాసలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసి స్వతహాగా తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకొని 12 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి గుడిని నిర్మించడమే కాకుండా
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ఏమాత్రం తీసుకోకుండానే అదే స్థాయిలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ సామాన్య భక్తులకి కూడా శ్రీవారి దర్శనం కలగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ 12 ఎకరాల్లో ఆలయం నిర్మించడమే కాదు, ప్రతి సోమవారం, లక్షవారం, గురువారం వారానికి 2 రోజులు ఇక్కడ మానవ సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్ళు లేని వాళ్లకు, చూపు లేని వాళ్లకు, అలాగే మాట్లాడలేని వాళ్లకు, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ వారానికి 2 రోజులు భోజనం పెట్టి కడుపు నిండా 300 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలానే కేజీ బంగాళదుంపలు, అలాగనే గోధుమ పిండి కూడా, ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళని చాలా గౌరవంగా హానర్ చేస్తున్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఒక రకమైన సేవ జరుగుతూనే ఉంది. దాంతోపాటు ఆ శ్రీవారి ఇచ్చినటువంటి ఈ మానవ జన్మకు ఏదైనా సార్థకత ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒకరికి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ గొప్ప సేవా కార్యక్రమం కూడా జరుగుతోంది. సో మీ అందరికీ తెలుసు, స్వామివారి తిరుమల దర్శనానికి ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి తరచుగా వెళ్తుండేటటువంటి ఆయనకు ఒకసారి తీవ్ర నిరాశ ఎదురైంది. స్వామివారి దర్శనం కలగలేనటువంటి పరిస్థితి, తోపులాటలో ఆయన్ని పక్కకు నెట్టేశారట. ఆ సందర్భంలో ఆయన మనసు చాలా నొచ్చుకుంది. భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి నేను ఇంత ప్రయాసపడి వస్తే ఆఖరికి దేవుణ్ణి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇది కరెక్ట్ కాదు. విఐపీలకు, వివిఐపీలకు దక్కుతున్న దర్శనం సామాన్యులకి కూడా దక్కాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో పండావారి ఎస్టేట్లో 12 ఎకరాల్లో స్వామివారి ఆలయాన్ని అయితే అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. అలాగే దశావతారాలు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కూడా పాలరాతితో ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఈ సేవ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడిద్దాం. స్వామి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని అది దగ్గర నిలబడి వచ్చేవాడు. అప్పుడు నాకు 18-20 సంవత్సరాల లోపు. ఇప్పుడు అక్కడ ఎవరు నిలబడినెవరు, వస్తే అందరు తోసేస్తారు. మనం టికెట్ తీసి వెళ్తున్నాం, 1300 ఎంతో మా మేనేజర్ తీశారు. రోజంతా కాసుకొని ఉన్నాం. తీరి అక్కడ వెళ్తే వెళ్ళిపోయి తోస్తున్నారు. ఎవరితో మినిస్టర్ రికమెండో లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు తీసేళ్ళాలి. అప్పుడప్పుడు వెళ్ళిపోయినా మరి ఎవరు తీసేయలేదు, వెళ్ళిపో అంటున్నారు, తోసేస్తున్నారు. అప్పుడు నేను చాలా బాధ కలిగి ఇక్కడ మదర్ వచ్చి నేను చెప్పాను, అమ్మ ఇలా తిరుపతి వెళ్తే మన దేవుడి దర్శనం అవ్వలేదు, ఆ నిలబడిన తోసిస్తున్నారు, టికెట్ తీసి వెళ్తే కూడా మనకి ఎలో చేయరు, చాలా బాధగా ఉందంటే ఇక్కడ గుడి కట్టంటారు అన్నది. మా ఓన్ మదర్ అంటే విష్ణుప్రియ కట్టంటే ఇక్కడ గుడి కట్టాము. కట్టి ఇక్కడ అందరికీ వస్తూ ఇప్పుడు 1 year అంత 2 years అయింది. అయ్యా వచ్చిన భక్తులకి వెళ్ళను, ఇక్కడ నిలబడదు, ఎవరికి ఇక్కడ కూర్చునేవద్దు, వెళ్ళను, నిలబడు వాళ్ళు వస్తే వెళ్ళను, దేవుని దర్శనం చేసుకొని వెళ్ళి. అయ్యా గుడి కట్టడానికి ఎన్ని ఎకరాలు కేటాయించారు? 14 అంటే చెప్పలేను, నాకు కరెక్ట్ 13-14 చెప్పలేను ఎకరాలు గుడి కోసం. అందరు పంపించి ఎవరికి నుంచో దర్శనం చేసి బయట అయితే గుడి కట్టడం మదర్ అంటే కట్టాము. గుడి పని ఇంకా అవుతుంది అంటే నాకు ఒంట్లో ఇది లేదు, అందుకు దీపాను. ఇప్పటికి మీ వయసు అయినప్పటికీ కూడా స్వామి వారిని అలా దర్శనం చేసుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. వచ్చే భక్తులకు కూడా సవ్యంగా దర్శనం చేసి పంపించండి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నాకు 90 అయిపోయింది, 96, 5 అని తెలీదు, 90 అయింది. నేను మా స్వామి దర్శనం వెళ్తాను. ఇవాళ సోమవారం అంతా బీదలే అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఇది ఇస్తారు. అంటే కళ్ళు లేని ఆడవాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, ఆడవాళ్ళకి ఇక్కడ ప్రతి వారం 400 రూపాయలు, 400-500 నాకు సరి తెలియదు, 400-500 ఎంత ఇస్తారు. కిలో గోధుమ పిండి, కిలో బంగాళదుంపలు ఇస్తారు ఇక్కడ ఆడవాళ్ళకి. మళ్ళీ ట్రైన్ దర్శించి అందరూ పోతారు. ఆడవాళ్ళకి ఎంతమంది గుడ్డి వాళ్ళు కళ్ళు కనబడుతూ వాళ్ళందరూ సేవ చేస్తారు. ప్రతి సంవత్సరం మంచి బట్టలు, తిండి అన్నీ పెడతారు. మగవాళ్ళు కూడా
300 ఇస్తారు వారానికి, తిండి పెడతారు, బట్టలు అన్నీ ఇస్తారు అంటే ఇయర్కి. ఇక్కడ ఆ కార్యక్రమం అంతా మా మదర్ డబ్బుతో చేస్తున్నాం, మాకేమి లేదు. నాకే తిరుమల స్వామివారి దర్శనం అవ్వలేదు అని మీరు వచ్చి మీ అమ్మగారి దగ్గర బాధపడినందుకు ఆమె కుటుంబం యావత్తు కూడా ఈ ఆస్తిని స్వామివారి పేరిట రాసిచ్చారు అంట. స్వామి కోసం పని చేస్తాను అంతే, ఇంకేం లేదు. ఇంకా నాకు కుమారుడు ఉన్నారు, హరి రాజ్ కుమార్ అని. అతను డాక్టర్ ఇక్కడ, అంటే ఢిల్లీలో చదివి ఇక్కడ డాక్టర్ అయ్యారు. కోడళ్ళు ఉంది గాయత్రి అని, అది కూడా డాక్టర్. ఇద్దరు డాక్టర్లు ఇక్కడ. మిగతా పిల్లలు ఎవరు మట్టుకు వాళ్ళు బతుకుతున్నారు. కానీ నేను దేనికి ఇది లేదు. నేను ఈ గుడి వచ్చి చూస్తున్నాను, ఇవంతా చూస్తున్నాను. అంటే స్వామివారికి ఇంత గొప్ప సేవ చేస్తున్నారా అంటే సేవ అనొద్దు అని మీరు అంటున్నారు, ఎందుకని? సేవ కాదు, అది మన ధర్మం చేయాలి. స్వామి సేవ చెప్తే ఎవరి సేవ చేస్తామమ్మా? స్వామి బతికున్నంత వరకు స్వామి చేయాల, స్వామి సేవ. ఆ తర్వాత భగవంతుడు దైవదేను మన చేతి లేదు, నేను నిశ్చయించి అన్నది. అందరూ కూడా స్వామికి సేవ చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు దర్శనం చేసి వెళ్తారు. ఇవాళ కొద్ది తక్కువ ఉంటారు, సోమవారం అని కొద్ది. 12-13 ఎకరాలు స్వామివారి ఆలయం మీ ఎస్టేట్లో నిర్మించడానికి కేటాయించారు పూర్తిగా. ఈ గుడి ఆలయ నిర్మాణానికి ఎంత వ్యయమై ఉంటుందండి? అది మా అమ్మకు తెలుసు. మనం డబ్బు పడితే ఇస్తుంది, మేము ఖర్చు పెడతాం అంతే. సుమారు చాలా డబ్బు ఖర్చు అయిందాం. మరి గుడి అంటే చూడు ఎంత వల్ల చాలా డబ్బులు ఖర్చు అయింది. ఇవి బయట ఇవన్నీ ఏంటి చాలా డబ్బులు, కోట్లు. మా మదర్ ఇచ్చింది, బాగా పనిచేస్తున్నాం అంతే, మా ఓన్ మదర్. తిరుమల స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వెళ్ళటం ఆనవాయితీగా పెట్టుకున్నారా? అప్పుడు అవ్వలేదు కాబట్టి ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. అంటే విఐపీలు వివిఐపీలకు కలుగుతున్న దర్శనం సామాన్య భక్తుడికి దొరకట్లేదు అనే భావనతో మీరు పలాసలో ఈ ఆలయాన్ని అంతే. సామాన్యులకు దర్శనం కలవడం లేదు. అంటే మేము చిన్నప్పుడు ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. తర్వాత పెద్ద మానేసి వెళ్ళడం లేదు. అవును, అందరి దర్శనం కలగలేదు, ఎవరికో కూడా అవుతుంది. అందుకోసమే ఇక్కడ గుడి కడితే అందరి దర్శనం చేస్తారు అని. స్వామివారి విగ్రహం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఎక్కడ తయారు చేయించారు? తిరుపతి దేవస్థానం, అంటే తిరుపతిలో తయారు చేసి. శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి వారిగా ఎందుకు విజయ వెంకటేశ్వర స్వామి వారిగా నామకరణం చేయడానికి ఏమైనా విజయ వెంకట స్వామిగా నేను అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా అమ్మ సేమ్ ఇదే. ఇక్కడ ప్రతి వాళ్ళు దర్శనం చేయడం, ప్రసాదం ఇస్తాము అన్నీ. ఇక్కడ పెద్ద ఇదేమి లేదు. మిగతా దేవతా విగ్రహాలు కూడా అన్ని స్వామివారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ ఆర్టిస్టులు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ ఇక్కడే కదమ్మా, ఇదన్నీ జైపూర్. ఇదన్నీ జైపూర్ అని, అక్కడ నుండి విగ్రహాలన్నీ తెచ్చాము, ఇక్కడ నుంచి తెలియదు. బాగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో స్వామివారితో పాటు మిగతా దేవత అంటే ఇది అంటే చూసి సంతోషించాలా, ప్రజలంతా దీన్ని సేవ చేయాలని, ఇది ఇలా పెట్టాలని పెట్టాం అంతే. మా అమ్మగారు పెట్టంటే పెట్టాం. మాకు లేని మహాభాగ్యం మీకు మాత్రమే దక్కింది. ఎందుకంటే అక్కడ తిరుమల శ్రీవారి దర్శనం అవ్వలేదు అని దాన్ని మనసులో పెట్టుకొని అందరికీ దేవుడు అందుబాటులో ఉండాలి, అందరికీ మహాభాగ్యం కలిగించాలని ఒక గొప్ప సంకల్పం మీ కుటుంబం మొత్తం చేశారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు, ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని? మనం ఏం భాగ్యం లేదు, ఏం లేదు. స్వామి సేవ చేయాలా, స్వామికి అందరు దర్శనం చేయాలా, బీదలు కూడా దర్శించాలా. అక్కడ డబ్బు గల తప్ప ఎవరు చేయరు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ రికమెండేషన్ లేకపోతే లోపు కదలరు. ఈ బాధలన్నీ ఎవరు పడలేరు కదా. ఇక్కడైతే ఎవరు రికమెండేషన్ వద్దు, ఏమొద్దు,
సరిగ్గా నేరుగా వచ్చి స్వామి దర్శనం చేసి వెళ్తారు అన్నీ కట్టాం. అంతేగాని ఏ ఉద్దేశం ఏమీ లేదు. అందరు స్వామి దర్శనం చేయాల, శ్రీదేవి భూదేవి దర్శనం చేయాల, పవిత్రంగా స్వామి సేవ చేయాల అన్నీ కట్టాం. అక్కడ మాలాటూపు కూడా దొరకదు కదా, ఎంతో ప్రయత్నించిన చిన్నప్పుడు బాగా దర్శించేవాడిని. చిన్న టైంలో నేను డైరెక్ట్ వెళ్ళిపోను తిరుపతి అంటే స్వామి అంటే కొండకి బస్సు మీద వెళ్ళి అక్కడ దిగి ఒకరోజు అంటే రూములు ఇచ్చేవాడు, ఒక రోజు 2 రోజులు ఉండి స్వామి దర్శనం చేసి చాలా బాగా ఉండేవాడిని. ఇప్పుడు పూర్తి లోపు వదలరు, ఎవరు రికమెండేషన్ లేకపోతే లోపుకి ఎవరి వదలరు ఎవరికి. అందుకోసం ఇక్కడ కడితే అందరు దర్శిస్తారు, బాగా స్వామి సేవ చేస్తారనే కట్టుతున్నాం. ఇవాళ సోమవారం మేము ఇక్కడ అందరు బీద వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ప్రతి వారం 400 500 చొప్పున ఇస్తాం. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాం. ఆడవాళ్ళు కళ్ళు లేని ఆడవాళ్ళు ఒరిస్సా నుంచి అక్కడి నుంచి అన్ని వస్తారు. వాళ్ళందరికీ ఇవాళ ఇక్కడ తిండి పెట్టి 500, ఆడవాళ్ళకి 500, 500 ఇవాళ, మగవాళ్ళకి 300, గుడ్డి వాళ్ళకి అందరికి ఇచ్చి వాళ్ళందరూ సేవ చేస్తారు సాయంకాలం. అందుకోసం నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సోమవారం కదా, బేగ వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నామ్మా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.